హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ అనే కంపెనీ నుంచి మనకు ఒక మంచి జాబ్ రోల్ అయితే రిలీజ్ అయింది. ఇది ఒక్కసారి చెప్పాలంటే కంపెనీ కూడా కాదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు రిలీజ్ అయిన ఒక మంచి నోటిఫికేషన్ అనమాట. దీని గురించి ఈ ఫుల్ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా నేను వరకు చూడండి. కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. ఎన్పిఎస్ ట్రస్ట్ మనకి నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్. మనకి ఇక్కడ మన నేషన్లో పెన్షన్స్ ఇస్తుంటారు కదా, దానిపైన మనకి జాబ్ గోల్స్ అయితే రిలీజ్ అయ్యాయన్నమాట. ఇక్కడ ఎనీ బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అన్న దానిపైన నేను వీడియో అయితే మీకు చెప్తాను. ఇక్కడైతే ఒకసారి చూసుకోండి. ముందుగా అయితే మనకు అప్లికేషన్ చూసుకున్నట్టయితే 16/1/25 అప్ టు 5/2/25 వరకు అయితే మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి సమయం అయితే ఇచ్చారు. అవైలబిలిటీ కాల్ లెటర్స్ ఆన్ ఎన్పిఎస్ ట్రస్ట్ వెబ్సైట్ చూసుకున్నట్టయితే ఈమెయిల్ ద్వారా అయితే మీరు పంపించుకోవచ్చు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. పేజ్ 1 పేజ్ 2లో అది 25/2/25 అన్నారు. బట్ ఎగ్జిట్ ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు, బట్ మ్యాక్సిమం ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఇంటర్వ్యూ ఉంటుంది పేజ్ 3లో. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ విల్ బీ ఇంటిమేటెడ్ ఓన్లీ ఫర్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఇన్ పేజ్ 2. ఎవరైతే మీరు ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే మీకు ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అలాగే కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇంకా విషయాలు అయితే తెలుసుకుందాం. ఇక్కడ చూసుకోండి, నెంబర్ ఆఫ్ పోస్ట్స్ మనకి రూరల్ జనరల్ వాళ్ళకి ఇక్కడ జనరల్ కింద 4 పోస్టులు ఉన్నాయి. ఓబీసీకి 4, ఎస్సీకి 3, ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి 1 ఉన్నాయి. టోటల్గా 12 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ అలాగే రిస్క్ మేనేజ్మెంట్ కింద జనరల్కి 1, ఓబీసీకి ఏమీ లేవు, ఎస్సీకి ఏం లేవు, ఎస్టీకి ఏం లేవు, ఈడబ్ల్యూఎస్కి ఏం లేవు, 1 పోస్ట్ మాత్రమే ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీ ఇక్కడ జనరల్ కింద 1, ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1, ఇక్కడ టోటల్గా 4 ఉన్నాయి. మనకి హ్యూమన్ రిసోర్సెస్ కింద 1, రూరల్ వాళ్ళకి 1 ఉంది. రిస్క్ మేనేజ్మెంట్ కింద 1 పోస్టే ఉంది. కాబట్టి మీరు అప్లై చేసుకునేటప్పుడు చూసుకుని అప్లై చేసుకోండి. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే జనరల్ వాళ్ళు 25 years to 33 years అయితే మీకు ఉండాలి. గ్రేడ్ బి కింద మేనేజర్, ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్, సిఏ, సిఎఫ్ఏ, సిఎస్, ఎఫ్ఆర్ఎం ఆర్ ఈక్వలెంట్, సిఎంఐ, ఎంబీఏ, పీజీడీబీఏ, పీజీపీఎం, పీజీడిఎం. ఇక్కడ ఎనీ ఫ్రమ్ ఇన్ ఇండియా యూనివర్సిటీలో మీకు క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే కింద కూడా కొన్ని మీకు ఇచ్చారు. రిస్క్ మేనేజ్మెంట్ అలాగే హ్యూమన్ రిసోర్స్ కింద ఇచ్చారు. జనరల్ వాళ్ళకు కూడా ఇచ్చారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అన్నది చెప్పేశారు. పేపర్ 1 చూసండి, జనరల్ స్ట్రీమ్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్ ది ఫాలోయింగ్ సబ్జెక్ట్స్. ఇక్కడ జనరల్ అవేర్నెస్ అలాగే ఇంక్లూడింగ్ some questions related to finance sector related topics to easy, moderate and difficult level, English language, quantity aptitude, reasoning test ఉంటాయి. ఆర్టికల్టీస్, కామర్స్, అకౌంటెన్స్, మేనేజ్మెంట్, ఫైనాన్స్, డేటా అనాలిటిక్స్, స్టాటిస్టిక్స్, కంపెనీస్ యాక్ట్ 2013 అండ్ ఇండియస్ ట్రస్ట్ యాక్ట్, ఎకనామిక్స్ అండ్ పెన్షన్ సెక్టర్ కింద మీకైతే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ 120 మార్క్స్ 90 minutes టైం అయితే ఉంటుంది. రిస్క్ మేనేజ్మెంట్ కూడా హ్యూమన్ రిసోర్స్ కూడా వాళ్ళు ఎలా ఎగ్జామ్ ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి అయితే 25 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 25 మార్క్స్. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్కి 25 క్వశ్చన్స్ ఉంటాయి. 25 మార్క్స్. ఇక్కడ కామర్స్, అకౌంటెన్సీ, మేనేజ్మెంట్, ఫైనాన్స్ అండ్ డేటా అనాలిటిక్స్, స్టాటిస్టిక్స్, కంపెనీస్ యాక్ట్, ఇండియా ట్రస్ట్ యాక్ట్, ఎకనామిక్స్ అండ్ పెన్షన్ సెక్టర్ కింద 25 క్వశ్చన్స్ ఉంటాయి. 25 మార్క్స్. అలాగే క్వాంటిటీ ఆప్టిట్యూడ్కి 25 క్వశ్చన్స్ ఉంటాయి. 25 మార్క్స్. జనరల్ అవేర్నెస్ కింద 20 క్వశ్చన్స్ ఉంటాయి. 20 మార్క్స్. టోటల్ 120 క్వశ్చన్స్ ఉంటాయి. 120 మార్క్స్. 90 minutes అయితే మీకు డ్యూరేషన్ ఉంటుంది. ఎటువంటి కట్ ఆఫ్ మార్క్స్ అయితే మీకు ఉండవు. ఇక్కడ అలాగే రిస్క్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్కి కూడా మీకు ఎటువంటి ఎగ్జామ్ ఉంటుంది, ఎటువంటి క్వశ్చన్స్ ఉంటాయి అనే సబ్జెక్ట్ పైన అయితే మీకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఆల్ స్ట్రీమ్స్ పేపర్ 1 ఇంగ్లీష్ జనరల్ స్టడీస్ పైన అయితే 100 మార్క్స్ 60 minutes ఉంటుంది. రిస్క్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ కింద పేపర్ 2 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ స్పెషల్ సబ్జెక్ట్ రిలేటెడ్ టు స్ట్రీమ్ 100 మార్క్స్ 40 minutes మాత్రమే టైం ఉంటుంది. అలాగే జనరల్ స్ట్రీమ్ కింద పేపర్ 2 వాళ్ళకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్ సబ్జెక్ట్ కామర్స్, అకౌంటెన్సీ, మేనేజ్మెంట్, ఫైనాన్స్, డేటా అనాలిటిక్స్, స్టాటిస్టిక్స్, కంపెనీస్ యాక్ట్, ఇండియన్ ట్రస్ట్ యాక్ట్, కంపెనీస్ అండ్ పెన్షన్ సెక్టర్ కింద 100 మార్క్స్ ఉంటే 40 minutes టైం మాత్రమే ఉంటుంది. అప్లై చేసుకునేటప్పుడు మీరు ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లై చేసుకోండి.
మార్క్స్ అప్డేట్ ఇన్ పేస్ టు ఆన్లైన్ ఎగ్జామినేషన్ 50% వెయిటేజ్ అంట. అలాగే మార్క్స్ అప్డేట్ ఇన్ ఇంటర్వ్యూ 50% ఉండాలంట. ఇవి చూసుకున్న తర్వాత ఒకసారి కింద స్క్రోల్ చేస్తే మీ బెనిఫిట్స్ ఏంటి, సిటీసీ ఏంటి, పే ఏంటి, బెనిఫిట్స్ అలాగే చెక్ చేసుకొని ఒక్కసారి పోస్టింగ్ చూసుకోండి. ఆ పోస్టింగ్ కూడా న్యూఢిల్లీ అంట. ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత మనకి కోల్కతా, పాట్నా, భువనేశ్వర్, రాంచీ, గువాహతి కింద మనకైతే జాబ్ రోల్స్ ఉన్నాయి. ఇవి చెక్ చేసుకున్న తర్వాత మనకు ఫీజు ఏంటి ఇవన్నీ ఇక్కడ క్లారిటీగా ఇచ్చేస్తారు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేసేయండి. నెక్స్ట్ వీడియో కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బట్ ఇది చాలామంది అప్లై చేసుకునేటప్పుడు చూసుకోండి, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. బట్ వ్యాకెన్సీ తక్కువ ఉన్నాయి. బట్ ఎందుకంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఈరోజు వీడియో చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.